హలో, నేను విశేషరావు. ప్రభుత్వంలో బ్యూరోక్రాట్స్ది చాలా కీలకమైనటువంటి రోల్. ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరతర ప్రజాప్రతినిధుల కంటే కూడా బ్యూరోక్రాట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మొత్తం కెరీర్ 25 years 30 years ఉంటే ఆ మొత్తం కెరీర్ కూడా ఆన్ పేపరే వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం చట్టాన్ని తయారు చేయడంలో కానీ, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ వీళ్ళదే కీలకమైనటువంటి పాత్ర. అందుకే ప్రజలు రక్షణగా ఉండాలన్నా, సురక్షితంగా, లేదు ప్రజలు ఆస్తులకు భద్రం ఉండాలన్నా, లేదంటే సమాజం అభివృద్ధి పదాన నడవాలన్నా వీళ్ళే కీలకం. వీళ్ళే నడిపిస్తూ ఉంటారు. వీళ్ళదే కీలకమైనటువంటి రోల్. 80% వీళ్ళది, 20% ప్రజాప్రతినిధులు. కంప్లీట్ వీళ్ళదే నడుస్తూ ఉంటుంది. అందుకే ఐఏఎస్ ఐపీఎస్లు కావడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి అవకాశం లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళు రక్షించాల్సినటువంటి వాళ్ళు, సమాజాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు, సమాజానికి చెందినటువంటి సంపదను అక్రమంగా వాళ్ళు దోచేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది అభియోగం వాళ్ళ మీద. దాని మీద ఆల్రెడీ కోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు హైకోర్టులో, లాస్ట్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు తెలంగాణలో ఉండే విలువైనటువంటి భూముల మీద కన్నేసి వాటిని సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. దాని మీద కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఐఏఎస్లు ఐపీఎస్లో వాళ్ళకాన్ని కూడా తప్పు పట్టింది. సాధారణంగా మనకి ఏదైనా రిజిస్ట్రేషన్స్ లేదంటే సర్వే నెంబర్ల ప్రాబ్లం వస్తే రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తాం. అలాంటి రెవెన్యూ అధికారులు టోటల్గా అసలు రికార్డ్స్ని మార్చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్స్ని తయారు చేసుకొని ఈ భూముల్ని సొంతం చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది వినిపిస్తుంది. ఏ స్థాయిలో ట్యాంపరింగ్ చేశారు అని అంటే, టోటల్గా రికార్డ్స్ని కంప్లీట్ మార్చేశారు. ప్రభుత్వమే కనుగోలేని విధంగా వీటిని మార్చేశారు అంటున్నారు. సో దీనికి సంబంధించిన మనం న్యూస్ని చూస్తే కనుక ఇక్కడ చూడండి. సో భూములపై లోతైన కుట్ర, ఫోర్జరీ పత్రాలతో రికార్డుల మార్పు, సర్వే 194, 195 కొనుగోళ్లు అబద్ధమే. ఆ సర్వే నెంబర్లలో మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవిగుప్తా, తరుణ్ జోషి, రేణు గోయల్, బికే రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్న గారి గౌతమ్ రెడ్డి, రేఖా షరాఫ్ కొనుగోళ్లు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఈడీ, చట్టబద్ధంగా కొన్నాం ఐఏఎస్ ఐపీఎస్లు. సో ఈడీ వర్సెస్ ఐఏఎస్ ఐపీఎస్లకు నడుస్తుంది ఈ కేసు. నాగారం భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలను వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 తదితర సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములను ఫోర్జరీ పత్రాలతో ఐఏఎస్ ఐపీఎస్లు తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారని, ఈ తతంగం వెనుక లోతైన కుట్ర ఉందని ఆరోపించింది. ఎవరు? ఈడీ. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే ఏపీ, తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు నాగారంలోని భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, ఈ వ్యవహారంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొంటూ మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒకటైంది. సో అలాంటప్పుడు ఎవరు ఆపలేరు, ఎవరి భూములైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈడీ చెప్తుంది. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సదరు సర్వే నెంబర్లోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే నెంబర్లు 194, 195లో తాము చట్టబద్ధంగా భూములను కొనుగోలు చేశామని, ఏకపక్షంగా తమ వాదన వినకుండా సదరు సర్వే నెంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం చల్లదని, ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేయాలని పలువురు ఐఏఎస్లు, వారి కుటుంబ సభ్యులు మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, రవిగుప్తా, తరుణ్ జోషి, రేణు గోయల్, బికే రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్న గారి గౌతమ్ రెడ్డి, రేఖా షరాఫ్ తదితరులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దీంతో బీర్ల మల్లేష్ దాఖలు చేసిన పిటిషన్ మళ్ళీ సింగిల్ జడ్జి వద్దకు వచ్చింది. ఈ క్రమంలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఎదుట ఈడీ దాఖలు చేసిన కౌంటర్
సంచలనంగా మారింది. ఇదే వ్యవహారానికి సంబంధించి అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ను సైతం ఈడీ విచారించింది. సో ఏంటంటే ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం అని తెలిసి కూడా అప్పటి తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆర్పి జ్యోతి నేరపూర్తి కుట్రలో భాగస్వామిగా తప్పుడు పత్రాలను స్వీకరించడం ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేటు బిల్డర్స్కు పరం చేశారు. ఈ విధంగా ఖాదర్ ఉన్నీసా, ఆమె కుమారుడు మునీర్ ఖాన్, ఆర్పి జ్యోతి, బొబ్బిల్ దామోదర్ తదితరులు నోటిఫై చేసిన ప్రభుత్వ భూమిని విక్రయించి నేరానికి పాల్పడ్డారు. సో ఇది కౌంటర్ ఈడీ పేర్కొన్న అంశాలు. ఈడీ ఏం కౌంటర్ వేసిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా భూములు ఆక్రమించారు అని చెప్పి కౌంటర్ వేసింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ వ్యవహారంలో లోతైన కుట్ర దాగి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్లతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారు. తహసీల్, జిల్లా, సిసిఎల్ఏ స్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వాస్తవ విషయాలను పక్కన పెట్టి దొంగ పత్రాలను చేర్చారు. సో అన్ని దొంగ పత్రాలని తయారు చేసి తద్వారా విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. సర్వే నెంబర్ 181, 182లో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ వాంగ్మూలాన్ని సైతం తీసుకున్నాం అంటే ఈడీ చెప్పింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే ప్రభుత్వ అధికారులు ఇతరుల పాత్రపై మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. సో నాగారంలోని సర్వే నెంబర్ 194, 195లో ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా వేశారు. సదరు సర్వే నెంబర్ల గురించి ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందుకే మేము భూములపై దర్యాప్తు చేపట్టలేదు. అయితే సర్వే నెంబర్లు 194, 195 గురించి పిటిషనర్ బీర్ల మల్లేశం వాంగ్మూలం ఆధారంగా వివరాలను తెలంగాణ డీజీపీకి పంపి ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం పరిశీలించాలని కోరాం. అయితే డీజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మా దర్యాప్తులో కీలక విషయం ఏంటంటే సర్వే నెంబర్ 194లోని భూములను నవాబ్ హాజీ అలీ ఖాన్ నుంచి 1992లో అబ్దుల్ షూ కుమార్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్టు పత్రాలు ఉన్నప్పటికీ అబ్దుల్ షూ కుమార్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లు ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దీని ప్రకారం 1992లో 194 సర్వే నెంబర్లు కొనుగోళ్లు మోసపూరితమని గుర్తించాము. సో సర్వే నెంబర్లు 181, 182లో ఉన్న భూములను అసలు యజమాని అయిన నవాబ్ హాజీ అలీఖాన్ కుమారులైన అక్బర్ అలీఖాన్, షరూక్ అలీఖాన్ల నుంచి షేక్ దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. నవాబ్ హాజీ అలీఖాన్ కుమార్తె ఖాదర్ మున్నీసా, ఆమె కుమారుడు మునావర్ ఖాన్కు ఎలాంటి టైటిల్ లేకపోయినా అక్రమ పత్రాలతో తామే అసలు వారసులం అంటూ పాస్ పుస్తకాలను సంపాదించారు. ఖాదర్ ఉన్నీసా ఆమె కుమారుడు మునార్ ఖాన్ 2021లో మరో 11 సేల్ డీడ్స్ని సృష్టించారు. మొత్తం 40 ఎకరాలను 13,57,00,000లకు విక్రయించారు. ఈ భూములకు కొన్న నలుగురు 40 ఎకరాలను EICL కన్స్ట్రక్షన్కు 4 సేల్ డీడ్ల ద్వారా 17,50,00,000లకు అమ్మేశారు. ఈ అక్రమాలపై షేక్ దస్తగిరి షరీఫ్ ఫిర్యాదుతో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని ఆధారంగా ఈడీ కేసు నమోదైంది. దాంతో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ను విచారించింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సరే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు యాక్చువల్గా ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళు చూసుకుంటారు ఇది తప్పుడు పత్రాలతో ఉందా లేదంటే కరెక్ట్ పత్రాలతో ఉందా అని. సామాన్యులు అయితే చూసుకోలేరు కానీ జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే చాలా ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకంటే రెవెన్యూలో పండిపోయి ఉంటారు వాళ్ళు. రెవెన్యూలో ఉండే ల్యాప్సెస్ ఏంటి, రెవెన్యూలో తప్పులు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. మరి అలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఈ భూములు వివాదంలో ఉన్నట్టు భూదాన్ భూములు కొనుగోలు చేశారు అని అంటే కొనుగోలు చేసి పత్రాలను సక్రమంగా చేయడానికి సృష్టించారు అని చెప్పి ఇప్పుడు ఈడీ చెప్తుంది. ఈడీ చెప్తున్నటువంటి ఆరోపణల ప్రకారం ఐఏఎస్లు ఐపీఎస్లు నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించారు. ఈ నకిలీ డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకొని చట్టబద్ధం చేయించుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు ఆ భూముల్ని అటాచ్ చేయాలని చెప్పి ఈడీ చెప్తుంది. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని చేసినటువంటి నేరమా ఇది, లేదంటే వాళ్ళు చట్టబద్ధంగానే ఈ భూములు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.